రోమా 13:3లో ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబనుకొని దేవుని నీతికి లోబడట్లేదు అంటున్నాడు. దేవుని నీతి అంటే దేవుని స్వభావం, ఆయన సూత్రాల్లో ఉన్న న్యాయము, పరిశుద్ధత, సత్యము, విశ్వాసము. మనము ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగించబడను, మనములను నీతిమంతులుగా తీర్చడానికి లేపబడను అని నువ్వు విశ్వసించినట్లయితే నీకు రక్షణ కలుగుతుంది. నువ్వు పాపములో ఉన్నట్లయితే, అయ్యా నా పాపాలన్నీ నీ శిలువ దగ్గర విడిచిపెడుతున్నానంటే నీ పాపాలను క్షమించి యేసు రక్తంతో కడిగి శుద్ధం చేసి నీకు పాపం నుంచి విముక్తి కలుగ చేస్తాడు. బలహీనతలు ఉంటాయా, నా నిమిత్తమే నువ్వు వ్యసనాక్రాంతుడు అయ్యావని విశ్వసించినట్లయితే, నువ్వు శిలువ రక్తం ప్రోక్షించావన్నట్లయితే నీ బలహీనతలన్నిటి నుంచి, రోగాల నుంచి విడిపిస్తాడు. భక్తిహీనతలు ఉంటే బైబిల్ చదివి ప్రార్థన చేసినట్లయితే శిష్యుడిగా మారుస్తాడు. నువ్వు శత్రువులు అంటే నీ పాపాలన్నీ తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని పాపాన్ని క్షమించి స్నేహితుడిగా పిలుస్తున్నాడు, నీతిగా మారుస్తాడు.